రజిత, రమేషు ఇద్దరి పేర్లు ఇద్దరు భార్యాభర్తలు అయింది అనుకోండి, ఏం లేదండి. ఈ వాల్యూస్ అనేది దీనిలో మరి ఈ వాల్యూస్ ఎక్కడ దొరకాలి మనకు? గూగుల్‌లో సెర్చ్ చేయండి. చాల్డియన్ సిస్టమ్ ప్రకారం మనకు నంబర్లు వస్తాయి. ఏ నుండి జెడ్ వరకి. అవే సేమ్ ఈ 9 గదుల బాక్స్‌లో వేయండి. దీనిలో ఈజీగా తెలిసిపోతుందండి. భార్యాభర్తలు అర్ధనారీశ్వరులు. రమేష్ సంపాదించినా, రజిత సంపాదించినా వచ్చేది వాళ్ళ ఇంట్లోకే. కాబట్టి ఇద్దరివి కూడా ఈ బాక్స్‌లో ఫిల్ చేసుకోండి. ఇది 100% నిజం ఇది. ఇది ఇక్కడ ఏంటంటే ఫిల్ అయిన బాక్సులన్నీ ఇటు పాజిటివ్ చూసుకోండి. ఫిల్ కాని నంబర్లు ఏమున్నాయి? 6, 7, 8, 9 ఇది మైనస్. ఇప్పుడు 6, 7, 9లో ఏమున్నదంటే 6 చదువు ఫెయిల్యూర్ ఎక్కువగా. 7 వీళ్ళిద్దరు వ్యాపారం చేసినా భార్యాభర్తలో ఇతను రజిత చేసినా రమేష్ చేసినా వ్యాపారంలో నష్టపోక తప్పదు. అయ్యో మరి భార్య అయినందుకు రమేష్ నష్టపోతే ఈమె ఎందుకు నష్టపోవాలంటే ఈయన సంపాదిస్తే ఇద్దరు ఇంట్లోకి వచ్చినప్పుడు ఇతను నష్టపోతే ఇది ఈమె పరోక్షంగా కూడా దెబ్బతిన్నట్టే కదా, వాళ్ళ ఫ్యామిలీయే కదా, అందుకే నష్టం జరుగుతుంది. ఎప్పుడు అనారోగ్య సమస్యలు 8వ నంబర్ ఖాళీగా ఉంది, అనారోగ్య సమస్య. 9 విదేశీ ప్రయాణాలు లేవు వీళ్ళకు ఉన్నదల్లా ఏంటంటే వివాహం జరుగుతుంది, సంతానం ఉంటుంది, రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు, డబ్బు సంపాదిస్తారు కానీ నిలబడదు వీళ్ళకి. తర్వాత వ్యాపారం సొంత గృహం ఉంటుందంటే వీళ్ళు ఖచ్చితంగా అనుకుంటే 100% సొంత గృహ నిర్మాణం కూడా ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరి పేర్లు కూడా మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి.